శ్రీ గురుభ్యో నమః. చైత్రమాసం విశిష్టత ఎంత గొప్పదో తెలుసుకుందాం. ఋతూనాం కుసుమాకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం అంటే చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు కనుక ఆ నెల చైత్రము. అనేక ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగినటువంటి మాసం చైత్రమాసం. వసంత శోభతో అల్లరారే మాసం చైత్రం. సంవత్సరంలో వచ్చే మొదటి మాసం. చెట్లు చిగిర్చి పూలు పూసి పచ్చదనంతో కంటికి ఆహ్లాదాన్ని ఇస్తుంది ప్రకృతి. అందుకు కృతజ్ఞతను తెలుపుతూ ప్రకృతిలోని మార్పులకు తగినట్లుగా వ్యవహరించడానికి ఉగాది పండుగను జరుపుకునే ఏర్పాటు చేశారు పెద్దలు. చైత్ర వైశాఖాల్లో ప్రకృతిలో వచ్చే మార్పుల వలన మానసిక శారీరక బలం చేకూరుతుంది అని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. మొదటి ఋతువు, మొదటి మాసం, మొదటి పక్షం, మొదటి వారం, ఆయనంలో మొదట వచ్చే తిథి పాడ్యమి. ఇన్ని విశేషాలు ఉండటం వల్ల చైత్రమాస శుభారంభాన్ని ఉగాదిగా జరుపుకుంటున్నాం. అమ్మకు ఇష్టమైన మాసం కూడా ఇదే. అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం చైత్రమాసం. అమ్మవారిని ఈ కాలంలో పూజించిన వారికి విశేష ఫలం లభిస్తుంది అని దేవీ భాగవత మహిమ చెబుతోంది. దీనికి గల కారణం ఏమిటో శివుడే స్వయంగా బ్రహ్మ విష్ణువులకు వివరించినట్లు శివపురాణం చెప్తోంది. ఈశ్వరుడు సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం అనబడే 5 జగత్కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ 5 పనులలో సకల లోకాల ప్రాణులు ఉత్పత్తి లేక ఆరంభం, సృష్టిగా పిలుస్తారు. ఆరంభమైన ప్రాణులు లోకాలు పోషింపబడి స్థిరంగా ఉండటం వలన, స్థిరంగా ఉండటం అంటే జీవుల నుంచి జీవులు ఉత్పన్నమవుతూ కొనసాగడాన్ని స్థితి అంటారు. జీవులు కొంతకాలం అభివృద్ధిని చెంది శిథిలావస్థకు వచ్చి వినాశనాన్ని పొందటాన్ని సంహారము అంటారు. జనన మరణాది చక్రమును తొలగించి ముక్తిని ఇవ్వడాన్ని అనుగ్రహము అంటారు. ఈ పంచకృత్యాలు నడిపించే పని భవుడు భవానికి ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రారంభమైన కాలం చైత్రమాసం. అందువల్లనే ఈ కాలంలో భవానీని పూజించమని భవుడు చెప్పాడు. భవానీ ప్రీతికర మాసం మధుమాసం కనుక ఈ మాసంలో ఆది దంపతులను పూజించాలి. రామాయణ పారాయణ చేసేది కూడా ఈ నెలలోనే. రామో విగ్రహవాన్ ధర్మ అని రామాయణంలో వాల్మీకి స్పష్టం చేశాడు. ధర్మాచరణ కోసం ఎన్నో శాస్త్రాలు తిరగేయాల్సిన అవసరం లేదు. రాముని జీవితాన్ని సంపూర్ణంగా చదవాలి, జీర్ణించుకోవాలి. అప్పుడు ధర్మ సూక్ష్మాలు స్పష్టంగా తెలుస్తాయి. శిష్యునిగా, ధర్మప్రభువుగా, దాతగా, రక్షకునిగా, శిక్షకునిగా ఒకటేమిటి అనేక పాత్రలు శ్రీరామచంద్రునిలో కనిపిస్తాయి. సంపూర్ణ మానవునిగా జీవితం గడిపిన దివ్యావతారం శ్రీరామావతారం. శ్రీరామచంద్రుని ఆవిర్భావం జరిగినది చైత్రమాసంలోనే. అందువల్లనే చైత్రమాసాన్ని ధర్మమాసం అంటారని సార సంహిత చెబుతోంది. ఈ మాసంలో రామాయణ పారాయణం, శ్రవణం ఈ 2 అనంత ఫలితాలను ఇస్తాయి. మానవుల జీవితాలను వారి వారి కర్మ ఫలాలను అనుసరించి నడుపుతూ సుఖ దుఃఖాలను ఇచ్చేవారిలో నవగ్రహ దేవతలది ప్రధానమైన స్థానం కూడా. నవగ్రహాలలో ఒకరైనటువంటి కేతువు గ్రహంగా ఆవిర్భవించినది చైత్రమాస శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు. ఈ తిథి నాడు దర్భలు శిరస్సును ధరించి నదీ స్నానం చేసి కేతు తర్పణాలు ఇచ్చి ఉలవలు దానం చేసిన వారికి సకల బాధలు తొలగుతాయి. ఊపిరితిత్తుల రోగాలు తక్షణమే తొలగిపోతాయి. అంతేకాదండి, వ్రతాల మాసం ఈ చైత్రం. సాంప్రదాయబద్ధంగా మనకున్న 12 మాసాల్లో తొలి మాసమైన చైత్రమాసంలో ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. పలువురు దేవతలకు సంబంధించిన వ్రతాలు, పూజలతో ప్రజలలో భక్తిభావం పరిఢవిల్లుతూ ఉంటుంది.
దశావతారాలలోని వరాహ, రామ, మత్స్యావతార జయంతులు ఈ మాసంలోనే వస్తాయి. అన్నింటినీ మించి చైత్రం తొలి రోజు శుద్ధ పాడ్యం నాడు ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. చైత్ర సోయగాన్ని చిహ్నంగా కనిపించే పరిమళభరితమైన దమనపత్రాలతో నెలలోని మొదటి 15 రోజులు అనేక మంది దేవతలకు పూజలు చేయడం ఓ ఆచారంగా ఉంది. తొలి రోజు సృష్టికర్త చతుర్ముఖుడు అయిన బ్రహ్మకు దమనపత్రాలతో పూజ చేస్తారు. మర్నాడు అంటే విదేనాడు, అంటే చైత్రశుద్ధ విదేనాడు ఉమ, శివ, అగ్నులకు దమనంతో పూజ చేస్తారు. తదీనాడు గౌరీశంకర్లకు, చతుర్థి నాడు గణపతికి, పంచమి నాడు నాగులకు చేస్తారు. అలాగే షష్ఠి నాడు కుమారస్వామికి, సప్తమి నాడు సూర్యుడికి దమనపత్రాలతో పూజ చేస్తారు. అష్టమి నాడు మాతృదేవతలకు, నవమి నాడు మహిషాసుర మర్దనికి, దశమి నాడు ధర్మరాజుకు, ఏకాదశి నాడు మునులకు, ద్వాదశి నాడు మహావిష్ణువుకు, చతుర్దశి నాడు కామదేవుడికి, త్రయోదశి నాడు కామదేవుడికి, చతుర్దశి నాడు శంకరుడికి, పూర్ణిమ నాడు శనికి, ఇంద్రుడికి దమనపత్రాలతో పూజలు చేయాలి అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలా చేయటం సర్వశుభప్రదం అని పెద్దలు వివరిస్తున్నారు. ఇంకా ఈ నెలలో వచ్చే ఒక్కొక్క తిథి కూడా ఎంతో విశిష్టమైనది. ముందుగా మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది. మరి చైత్రశుద్ధ విద్య, ఈ విధి నాడు బాలచంద్రుణ్ణి బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదేనాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకి నూలుపోగు సమర్పించి మనకి జ్ఞానాన్నిమ్మని కోరతారు. ఈ విదేనాడు నేత్ర ద్వితీయ, ప్రకృతి పురుష ద్వితీయ వ్రతాలు కూడా చేస్తారు. ఉమా, శివ, అగ్నులకు పూజ జరుగుతుంది. మరికొంతమంది అరుంధతి వ్రతం చేస్తారు. ఆ తర్వాత చైత్రశుద్ధ తదియ. ఈ తదినాడు డోలా గౌరీ వ్రతం అంటే సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం. ఆ రోజున పార్వతీ పరమేశ్వరులను దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహిస్తారు. అది సౌభాగ్య గౌరీ వ్రతం. చవితితో కూడిన తది రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు చైత్రశుద్ధ తదైనాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాదులను, భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈరోజు మత్స్య జయంతి కూడా. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకుణ్ణి వధించి వేదాలను రక్షించినటువంటి రోజు. తర్వాత చైత్రశుద్ధ చవితి. ఈ రోజున గణేష పూజ చేస్తారు. తర్వాత చైత్రశుద్ధ పంచమి. ఈ పంచమి నాడు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు. మరియు నాగులను కూడా ఈరోజు పూజించాలి. అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అనే మహానాగులను పూజించి పాలు, నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈరోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. ఈరోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకం జరిగినటువంటి రోజు. శ్రీరామ పట్టాభిషేకం చేయించినా మంచిది. ఒకవేళ చేయలేకపోయినా శ్రీరామాయణంలో రామ పట్టాభిషేకం ఘట్టము పారాయణం చేయడం మంచిది. పంచమి నాడు శాలిహోత్ర హయ పంచమి నిర్వహిస్తూ ఉంటారు. గుర్రాలకి పూజ చేయటం పంచమి నాటి విశిష్టత. శ్రీవ్రతం పేరున ఇదే రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. శ్రీరామ రాజ్యోత్సవం జరుపుతారు. దీంతోపాటు పంచమూర్తి వ్రతం, సంవత్సర వ్రతం, పంచమహాభూత వ్రతం, నాగపూజ తదితరాలు చేయటం మంచిది అని చెప్తున్నారు. ఇవే మనకి వ్రత గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. తర్వాత చైత్రశుద్ధ షష్ఠి. ఈ షష్ఠి నాడు కుమార షష్ఠి వ్రతం చేస్తూ ఉంటారు. చైత్రశుద్ధ సప్తమి. ఈ శుద్ధ సప్తమి తిథి నాడు సూర్య సంబంధమైన వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. తర్వాత చైత్రశుద్ధ అష్టమి.
భవానీదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆ రోజు భవానీమాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి అశోక వృక్షం చిగురుని సేవిస్తే గర్భశోకం కలగదు అని శాస్త్రం చెప్పింది. అష్టమి నాడు అశోకాష్టమి, అశోకరుద్ర పూజ, భవానీ అష్టమి మొదలైనటువంటివి జరుపుతారు. తర్వాత చైత్రశుద్ధ నవమి, అదే శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు తన పూర్ణావతారమైన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈరోజు ఊరూరా వాడవాడలా శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం. చైత్రశుద్ధ ఏకాదశి వరూధిన్య ఏకాదశి, తర్వాతది చైత్రశుద్ధ ఏకాదశి. కామదా ఏకాదశి కూడా అని అంటారు. శుద్ధ నవమికి మరింత విశిష్టత ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నదే శ్రీరామనవమి పర్వదినం. తర్వాతది ఏకాదశి, వరూధిన్య ఏకాదశి, కామదా ఏకాదశి ఇలా పిలుస్తారు. ఆ ఏకాదశిని ఆ విధంగా జరుపుకుంటారు. ఏకాదశి వ్రత నియమాల్ని పాటిస్తూ ఉంటారు. తర్వాతది చైత్రశుద్ధ దశమి. దశమి నాడు ధర్మరాజ దశమి, శాలివాహన జయంతి చేయడం అనేది ఉన్నది. చైత్రశుద్ధ ద్వాదశి. చైత్రశుద్ధ ద్వాదశి నాడు వాసుదేవార్చన, లక్ష్మీనారాయణ పూజ చేస్తారు. తర్వాత చైత్రశుద్ధ త్రయోదశి. త్రయోదశి నాడు అనంగ త్రయోదశి వ్రతం లేక మదన త్రయోదశి వ్రతం అంటారు. ఆ తర్వాత చైత్రశుద్ధ చతుర్దశి. ఈ చతుర్దశి నాడు శైవ చతుర్దశి, కర్దమ క్రీడ లాంటివి జరుగుతూ ఉంటాయి. చైత్రశుద్ధ పౌర్ణమి. స్త్రీలు చిత్రవర్ణాలు కలిగిన అంటే రకరకాల రంగులు కలిగిన వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు చిత్రగుప్తుని వ్రతం చేసినా మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమత్ జయంతిని జరుపుకుంటారు. చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి తిథినే చైత్ర పూర్ణిమ అని అంటారు. తెలుగు సంవత్సరంలో చైత్రం మొదటి నెల కాబట్టి దీనిని చాంద్రమాసం అని కూడా అంటారు. చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల కోరికలను నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చు అని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ నాడు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఆయన ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతారు. చంద్రుడికి వ్రతం చేయటం వల్ల కావలసిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయడం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తారు. ఈరోజు గంగానదిలో స్నానం చేయటం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు. పురాణాల ప్రకారం ఈరోజు తులసి స్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అని కూడా ప్రస్తావిస్తారు. ఈరోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఆంజనేయ స్వామికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సమస్త పీడలు భయాలు తొలగుతాయి అని విశ్వసిస్తారు. చైత్ర పూర్ణిమ నాడు మహాచైత్ర వ్రతం జరుపుతారు. దీంతోపాటు చిత్రగుప్త వ్రతం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. దీనితో మనకి నెలలో మొదటి 15 రోజులు పూర్తయ్యాయి. అలాగే ఆ తర్వాత బహుళపక్షం. చైత్ర బహుళ పాడ్యం నాడు జ్ఞానావాప్తి వ్రతం, పాతాళ వ్రతం చేసుకుంటారు. అలాగే చైత్ర బహుళ పంచమి నాడు మత్స్య జయంతి జరుపుకుంటారు. చైత్ర బహుళ ఏకాదశి నాడు వరూధిని ఏకాదశి అని పిలుస్తారు. వరూధిని ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటారు. చైత్ర శుద్ధ ఏకాదశి మనకి వరూధిన్య ఏకాదశి, కామద ఏకాదశి. ఈ 2 ఏకాదశుల్లో విష్ణువుని ఆరాధించడం వల్ల ఆనందం కలుగుతుంది, అనుకున్నవన్నీ ఫలిస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే కామద ఏకాదశిని కూడా జరుపుకుంటారు. ప్రత్యేకంగా స్త్రీలు తమ కోరికలను సిద్ధింప చేసుకోవడానికి ఈ వ్రతాన్ని చేస్తారు. తర్వాత మనకి ఈ చైత్ర బహుళ ఏకాదశి నాడు వరూధిని ఏకాదశి. తర్వాత వచ్చేది చైత్ర బహుళ త్రయోదశి, యజ్ఞ వరాహ జయంతి. ఈ రోజున
సృష్టి ఆదిలో భూమిని సుప్రతిష్టం చేయటానికి యజ్ఞ వరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు, ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్రమాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో రామాయణ సారాన్ని గ్రహించి సీతారాముల కళ్యాణం చూసి ఉగాదిని జరుపుకొని తరించి సనాతన ధర్మ ఆచరణకై పాటుపడాలి అని చెప్తూ ఉన్నారు. తర్వాత చైత్ర బహుళ చతుర్దశి. ఈ రోజున గంగానది స్నానం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి. చైత్ర బహుళ అమావాస్య నాడు పరశురాముడి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పలు వ్రత గ్రంథాలు చైత్రమాసంలో వచ్చే పుణ్యప్రదాలైన అనేక వ్రతాల గురించి వివరించి చెప్తున్నాయి. అయితే ఋతు శబ్దం, ఋతువు అనేది ఉంది కదా, అందులో ఋతు శబ్దం ప్రత్యేక కాలాన్ని సూచిస్తుంది. ఋతువులు అంటే కాలపురుషుని అంగాలు. ప్రకృతికి జీవునికి మధ్య కలిగినటువంటి సంబంధాన్ని నిర్ణయించేది కాలం. ఈ విషయాలన్నింటినీ శృతి, స్మృతి, పురాణం, శాస్త్ర, విజ్ఞాన వాంగ్మయం పేర్కొంటాయి. ఋగ్వేదంలో ఋతురాజో వసంత అన్నారు. అంటే వసంతకాలంలో ప్రకృతి నవచైతన్యంతో వెళ్ళి విరియడం వల్ల ఈ కాలమే నూతన సంవత్సర ఆరంభమని ప్రముఖ జ్యోతిర్వేత్త వరాహమిహిరుడు క్రీస్తు శకం 4వ శతాబ్దంలోనే నిర్ణయించారు. అంటే ఋతువులకు రాజు వసంత ఋతువు. ఉగాది అంటే అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ, ఉగాది పచ్చడిని సేవించడం, పంచాంగ శ్రవణం అనే విధులనే లెక్కిస్తారు. కానీ ధ్వజారోహణం, ఛత్రచామర సేకరణ, ప్రపాదాన ప్రారంభం, రాజదర్శనం, వసంతరాత్రుల నిర్వహణ వంటివి కూడా ఆచరించవలసిన విధులలో చాలా ముఖ్యమైనవి. ఈ రోజున వినాయకునితో ప్రారంభించి బ్రహ్మాది సకల దేవతలను పూజించాలని, అలా చేయటం వల్ల సకల శుభాలు సంవత్సరమంతా చేకూరుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు కాబట్టి ఈ రోజున ఆయనను దవనంతో పూజించాలి. అలా పూజిస్తే శారీరక తాపం నుండి ఉపశమనం కలిగి ఆహ్లాదం లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే మల్లెలు కూడా ఇప్పుడే పూస్తాయి. మన్మధుణ్ణి, అమ్మవారిని మల్లెలతోనూ విరజాజులతోనూ పూజించాలి. ఇంటి ముందు ఒక కర్రను పాతి దాన్ని పూలు, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తే మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని బ్రహ్మధ్వజం లేక ఇంద్రధ్వజం అంటారు. మహారాష్ట్రలో ఇంటి ముందు వెదురుకర్రకి పట్టుబట్టను చుట్టి పూలతో అలంకరించిన పైన వెండి లేక కంచు పాత్రను బోలిస్తారు. దీన్నే గుడి పడ్వా అనే పేరుతో పిలుస్తారు. ఒకనాడు తెలుగునాట కూడా ఈ సాంప్రదాయం ఉండేది. రాబోయేది వేసంకాలం కాబట్టి గొడుగులు, విసనకర్రలు సేకరించి జాగ్రత్త పెట్టుకోవడం. ఛత్రచామర సేకరణ పూర్వకాలంలో కరెంట్లు, ఫ్యాన్లు, ఏసీలు లేవు కదా, అందుకని అలా సేకరించి పెట్టుకునేవారు. ఇప్పుడైనా కూడా కరెంటు కోత అయితే విసనకర్రనో, పేపర్నో, పుస్తకాన్నో ఆశ్రయించి విసురుకోవాల్సిందే కదా. అందుకే ముందుగా సేకరించి పెట్టుకోవడం మంచిది. వేసవిలో దాహార్తులకు నీరు ఇవ్వడం మహాపుణ్యప్రదం అని అనేక పురాణాల్లో తెలియజేశారు. సంవత్సరం మొదటి రోజునే ఒక మంచి పని చేయాలి కాబట్టి ఉగాది నాడే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇతరుల అవసరాలను తీర్చడం దీంట్లోని పరమార్థం. ఇక ఉగాది పచ్చడి ప్రత్యేకతే వేరు. షడ్రుచుల సంగమం అయినటువంటి దీన్ని సేవిస్తే ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది. కాలం పరమాత్మ స్వరూపం. సంవత్సరం సూర్యభగవానుని రూపమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. పారమార్థికమైన చైతన్యమే కాలస్వరూపంగా సంవత్సరః అని పిలుస్తారు అని వివరించారు శ్రీ శంకర భగవత్పాదులు. కాలస్వరూపుడై సంవత్సర రూపంతో వెలుగొందే పరమాత్మ సమస్తమును లెక్క చూసేవాడు కాలుడు. సర్వ జీవుల చరాచరముల ఆయువును గణనం చేసి కాలస్వరూపుడైన ఈశ్వరుడే కాలుడని, ఆయననే కాలాయ నమః అన్నారు ఆదిశంకరులు. కాలము భగవంతుని స్వరూపమే. కాల అంటే కాలాల్లో కా అంటే శుభములను, లా అంటే ఇచ్చున్నది అని అర్థం. అహమేవ అక్షయ కాలః అన్నది భగవద్వాక్యం. అక్షయమైన కాలాన్ని నేనే అని చెప్పారు పరమాత్మ. కాలః కలయతామహం అన్నారు. అందుకే కాలం జలములందున్నది అని తైత్తరీయ అరణ్యకం చెప్తుంది. అంటే సంవత్సరానికి నీరే స్థానం.
ఆపోవా ఇదమగ్రే సలిలమాసేత్ అన్న వేద ప్రమాణం చేత సృష్టికి పూర్వం అంతా జలమయమే అవటం వలన సంవత్సరం మొదలగు కాలాలకు జలమే ఆధారం. జలములకు సంవత్సర స్వరూపుడైన సూర్యభగవానుడు ఆధారం. జలముల వల్లనే సంవత్సరానికి అవసరమైన జీవధాతువులు ఆహారం లభిస్తాయి. పవిత్రమైన మాసాలలో చైత్రమాసం ఒకటిగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. చైత్రమాసం తొలి రోజు నుంచే శ్రీరామ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల సమయంలో ఏ రామాలయం చూసినా పందిళ్లు వేయబడి భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది తమ ఊరిలో జరిగే సీతారాముల కళ్యాణానికి తప్పకుండా వస్తూ ఉంటారు. రామాయణ ఘట్టాలలో కొన్ని చైత్రమాసంతో ముడిపడి ఉండటం విశేషం. శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి రోజున జన్మించి అయోధ్యానగర వాసులకు ఆనందాన్ని కలిగించాడు. తండ్రి కోరిక మేరకు సీతను వెంటబెట్టుకుని శ్రీరాముడు వనవాసానికి బయలుదేరింది చైత్రమాసంలోనే. దశరథుడు మరణించినది, రామలక్ష్మణులు లేని సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించినది ఈ మాసంలోనే. రావణుణ్ణి సంహరించిన అనంతరం విభీషణుడికి పట్టాభిషేకం జరిపించింది కూడా ఈ మాసంలోనే. సీతారాములు అయోధ్య నగరానికి చేరుకున్నది కూడా చైత్రమాసంలోనే కావటం విశేషం. ఇలా చైత్రమాసం రామాయణానికి సంబంధించిన అనేక ఘట్టాలతో ముడిపడి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఋతువులలో వసంత ఋతువు నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 10వ అధ్యాయంలో వివరించాడు కదా. 6 ఋతువులలో మొదటిది వసంత ఋతువు. మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతువు అన్నది వేదం. అంటే చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు. మధు అనే పదానికి చైత్రమాసము, అశోక వృక్షము, తేనె మొదలగు అర్థాలు ఉన్నాయి. పౌర్ణమి చిత్తా నక్షత్రంతో కూడి ఉండే మాసం చైత్రమాసం. ఇంద్రస్య చిత్ర అన్నారు. అంటే చిత్తా నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. చిత్తా నక్షత్రం కుజగ్రహానిది. కుజుడు అగ్ని సంబంధమైనవాడు. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది వైశాఖ మాసం. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు. మాధవ పదానికి వైశాఖం, తేనె, ఇంద్రుడు అనే అర్థాలున్నాయి. మధు అనే పదానికి చైత్రం, అశోక వృక్షం, తేనె అని. మాధవ పదానికి అర్థం వైశాఖం, తేనె, ఇంద్రుడు అని అర్థాలున్నాయి. అందుకే చైత్రమాసాన్ని మధుమాసమని, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని అంటారు. చైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో ఉంటారు. వైశాఖ మాసంలో వృషభ రాశిలో ఉంటాడు. కుజ గురులు సూర్యునికి మిత్రులు. ఇంద్ర అగ్నులు సూర్యస్వరూపులు. చిత్త విశాఖ నక్షత్ర కాంతులు సూర్యకాంతులు. కనుక రవి మేష వృషభ రాశుల్లో ఉన్నప్పుడు కలిగే ప్రకృతి శోభ, దాని ప్రభావము ఇంద్రాగ్నుల చిత్త విశాఖ నక్షత్రాల ప్రభావాల మేలు కలయికతో వచ్చేదే వసంత ఋతువు అని జ్యోతిష ఖగోళ వేదశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మధుర కవి ఆళ్వారు తిరుక్కోలూరు అనే దివ్య దేశంలో చైత్రమాసంలో చిత్తా నక్షత్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇలాగా సృష్టి రచన మొదలు అనేక పురాణపరమైన ఘట్టాలకు, త్రిమూర్తుల త్రిశక్తి మాతల ఆరాధనకు చైత్రమాసం వేదికగా నిలుస్తోంది. ఈ కారణంగానే చైత్రమాసం విశేషమైనదిగా, విశిష్టమైనదిగా పురాణాలచే చెప్పబడుతోంది. కనుక ఆ పరాశక్తి, ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ, అందరికీ వసంత నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి.